అందరు తీసుకోరండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధుడైన దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ధర్మశాస్త్రములు ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను, గూఢమైన సంగతులను దేవా మాకు బయలుపరచండి తండ్రి. ఈ అమూల్యమైన సత్యములను, అమూల్యమైన ముత్యములను అయ్యా నా తండ్రి అయినా మా ప్రభు మాకు తెలియపరచండి. అయ్యా నా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి. మా నాయకుడు, మా బోధికుడు, మా సహాయకుడు, మా నవికుడు నీ దినకల అభిషేకంతో నింపి నడిపించండి. ఈ బిడ్డలందరూ దీవించండి ప్రభు. నీ వాక్యంలో వినాలి, గ్రహించాలి. ఏ బిడ్డ కూడా పెద్దసోన పెట్టకుండా నేను ఆ వాక్యం అర్థం చేసుకొని అవలంబించుకునే భాగ్య బిడ్డలకు దయచేయండి. ప్రతి కుటుంబానికి కట్టాలి. చిన్నలను పెద్దలను ఆశీర్వదించండి. సంఘమును ఆశీర్వదించండి. మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మాలో మాట్లాడున్నాను, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం మనం కలిసి చెప్పుదాము. ఈరోజు ఈ మాటలను మనము చాలా ధ్యానం చేయాలి. మన పాపములను చెప్పండి, అయిపోయింది. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 5వ వచనం కూడా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు వెలుగై ఉన్నాడన్న సత్యాన్ని గురించి మీకు పోయిన వారం కూడా చెప్పినటువంటి మాటలను ఈరోజు కూడా అదే వాక్యము దానిలో నుంచి ఇంకా కొంత వాక్యం మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి 5వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. ముందుగా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చూడండి, ఇక్కడ మరి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బిడ్డలకు మనము మరి ఏదెత్తుకుందాం అనేది ఈరోజు ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నది, మనకు అర్థం చేస్తున్నది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మనం పోయిన వారం నేర్చుకున్నటువంటి మాట 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచేలా మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగాను చేయును. పోయిన వారంలో ఈ మాటను మనం ధ్యానం చేస్తాము. ఇక్కడ చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎంత మాత్రము చీకటి లేదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల, చూడండి, దేవుడు వెలుగైనప్పుడు ఆ వెలుగును అనుసరించినటువంటి మన జీవితాన్ని గురించి తెలియపరుస్తున్నది వాక్యం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అన్యోన్య సహవాసం అనేది మనం కలిగి ఉంటాం.
ఆయన వెలుగుల ప్రకారం మనం వెలుగులో నడిస్తే మన జీవితం ఎట్లుంటుందో మనకు అర్థం చేస్తున్నది. చూడండి, ఇక్కడ దేవుడు వెలుగైనాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు పెట్టారా, ఈరోజు దేవుడు వెలుగైనప్పుడు, దేవుడు పరిశుద్ధులైనప్పుడు, పరిశుద్ధమైనటువంటి వెలుగైనటువంటి దేవుడి గురించి మనం తెలుసుకునే సత్యం ఏంటంటే, ఆయన వెలుగైనప్పుడు, ఆయన పరిశుద్ధమైనప్పుడు, ఆయన జీవగల దేవుడైనప్పుడు తనను తెలుసుకున్న బిడ్డలకు కూడా వెలుగైతారని వాక్యం తెలియపరుస్తున్నది. ఆయన నమ్ముకున్న బిడ్డలకు కూడా వెలుగై ఉంటారు. ఆయన వెలుగైనప్పుడు తను నమ్ముకున్న తర్వాత మనం వెలుగై ఉంటాం. ఏంటంటే ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇక్కడ తనని అనుసరిస్తున్న మనము తన వెలుగులో నడుస్తున్నాము కదా. తను వెలుగైన తర్వాత ఆ వెలుగులో అనుసరిస్తున్నాము. మనం ఈ వెలుగును ఎవరిస్తున్నాము? వెలుగును అనుసరిస్తున్నాము. ఆయన వెలుగై ఉన్నాడు, ముందు నడుస్తున్నాడు, వెలుగుతున్నది. ఆ వెలుగులో నడిచిన తర్వాత ఇక్కడ దేవుడు నమ్ముకున్న మన జీవితంలో చీకటి మనలో ఉన్నదా, అంధకారం మనలో ఉన్నదా అనే ప్రశ్న మనం వేసుకోవడానికి ఈ రోజు మనం తెలుసుకోవచ్చు. కనుక ఎందుకంటే ఆయన వెలుగై ఉండి ఆయన వెలుగు నడుస్తున్నప్పుడు తన బిడ్డలు వెలుగులో నడుస్తున్నారు. కీర్తన గ్రంథము 100 కీర్తనలు 119 105వ వచనంలో ఆయన మంచి వాక్యం రాస్తాడు. నా వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగైనది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఆయన వాక్యము మన పాదములకు దీపమైనది, మనకు త్రోవకు వెలుగైనది. అంటే ఎంత చక్కని మాటను మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఆయన వాక్యము మన పాదములకు దీపం అంటే మన కాలుకు ఉల్లో కూర్చదు, మన కాలుకు రాయి తగలదు, మన కాలు ఇరుకున పడదు, మనకు జారి పడడానికి అవకాశం లేకుండా దేవుడు నడిపిస్తున్నాడు. బిడ్డలారా, ఎలుగులో నడిచినటువంటి బిడ్డలకు పడడం జరుగుతుందా? ఏమన్నా కాలుకు తట్టుకుంటుందా? ఇప్పుడు ఎలుగులో నడిచినప్పుడు కట్టి కనబడుతుంది కాబట్టి ఏమన్నా తట్టుకుంటుందా? టేబుల్ తట్టుకుంటుందా? కుర్చీ తట్టుకుంటుందా? ఫ్యాన్ తట్టుకుంటుందా? తట్టుకునే మనం పట్టవు మనము. ఇప్పుడు మనం ఎవరి సంబంధులము? మనము దేవుని సంబంధులం, దేవుని బిడ్డలము, ఆయన సొత్తైన ప్రజలము. ఆయన ఇలువైనటువంటి రక్తం పెట్టి మనల్ని కన్నాడు, ఇలువైన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుని రక్తంలో కరగబడ్డ మన జీవితంలో దేవుడు ఆయన మనకు తోడైతున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అంటే ఆయన వెలుగైనాడు కాబట్టి తన వెలుగులో నడుస్తున్నాం. మనం వెలుగులో నడిచినటువంటి వారికి చీకటి పారిపోతున్నది, అంధకారము తొలగిపోతున్నది, పాపము పారిపోతున్నది, నీచమైన కార్యాలు దూరం అయిపోతాయి. మీకు తెలుసు లేదో, మనం బైబిల్లో మనం అర్థం చేసుకున్న తర్వాత చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు అన్ని కూడా దూరం అయిపోతున్నాయి. 5వ వచనంలో ఏమైందని, ఆయన వెలుగైనాడు కాబట్టి ఆయన చీకటి మాత్రము లేదు. ఈరోజు దేవుడు నమ్ముకున్న బిడ్డలారా, మీకు అడిగే ప్రశ్న ఇదే: నీ హృదయంలో కల్మషం ఉండకూడదు, నీ హృదయంలో కళంకం ఉండకూడదు, నీలో మచ్చ ఉండకూడదు, నీలో దాగు ఉండకూడదు, నీలో ఈర్ష్య, పగ, ద్వేషం ఉండకూడదు. దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషం కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, సాటి మాటలు కానీ, దాని మాటలు కానీ, అన్యాయం చేసే మాటలు దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఉండవు. అని చెప్పండి, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇవన్నీ ఉండవు. ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి మోసం చేయాలి, ఒక కుటుంబం పాడు కావాలి అని చెప్పుతున్నటువంటి వారు క్రైస్తవ బిడ్డలు కాదు. క్రైస్తవ బిడ్డలు ప్రేమతో ప్రేమిస్తారు. అందుకే ఆయన వెలుగైనప్పుడు ఆయనతో అన్యోన్య సావాసం కలిగిన వాళ్ళం. మనం అన్యోన్యత కలిగినటువంటి వాళ్ళం. అన్యోన్యత అంటే ఎంత దగ్గర సంబంధమో. ఒక తండ్రి కొడుకని చెప్తాడు. మోసే సీనాయి పర్వతం మీద దేవునితో 40 రోజులు ప్రార్థన చేస్తున్న సందర్భంలో తండ్రి కొడుకుల సంబంధంగా దేవుడు చెప్తాడు. కనుక దేవుడి సన్నిధానంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు?